సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పొదుపు మంత్రం చెప్పిన సంగతి మనకు తెలిసిందే. దాన్ని సామాన్య ప్రజలు మనసు మీదకు తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఆయిల్ కంపెనీలు మాత్రం సీరియస్గా తీసుకున్నాయి. గృహ వినియోగదారులకు ఇస్తున్న సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేయాలని భావించి ప్రధాని పొదుపు మంత్రంను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న వినియోగదారులకు మీ సబ్సిడీని ఎత్తేస్తున్నాం అని ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. దీంతో కంగారు పడ్డ గ్యాస్ వినియోగదారులు డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. మేం సబ్సిడీ ఇవ్వం, మీకు కావాలంటే మీరే మమ్మల్ని సంప్రదించండి అని కూడా ఆ ఎస్ఎంఎస్లలో పేర్కొంటున్నారు. అంటే ప్రజల అర్హతకు కేంద్రం పెడుతున్నటువంటి పరీక్షగా ఇది అర్థమవుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం ఈ పిడుగును వేసేందుకు సిద్ధమైందా? ఈ కసరత్తును చమురు కంపెనీలు వేగవంతం చేస్తున్నాయా అంటే, అయితే చమురు కంపెనీలు ప్రస్తుతం వార్షిక ఆదాయం 10 లక్షలకు పైగా ఉన్న వినియోగదారుల సబ్సిడీలపైన ఎత్తివేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి ఆదాయ పన్ను దాఖలుకు సంబంధించి ఆధారంగా తీసుకుంటున్నారు. ఐటీ రికార్డ్స్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తున్నారు. ఈ నిబంధన పరిధిలోకి వచ్చేటువంటి వినియోగదారులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్కు చమురు కంపెనీల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. మీ ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువగా ఉందని, కాబట్టి సబ్సిడీ నిలిపివేస్తున్నామని ఆ మెసేజ్లో గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే చమురు కంపెనీల నిర్ణయంతో ఏకీభవించని వారు, తమ ఆదాయ పరిమితి 10 లక్షల లోపే ఉందని భావించేవారు వారం రోజుల్లోగా సదరు ఎస్ఎంఎస్కు స్పందించాలి. లేదంటే ఆటో మోడ్లో ఆ మెసేజ్ను వినియోగదారుడు అంగీకరించినట్టుగానే అనుకుంటారు. అభ్యంతరాలను సంబంధిత చమురు కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్కు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. నిర్ణీత గడువులోగా స్పందించలేదంటే సబ్సిడీ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అయితే కేంద్రం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ సొమ్మును 4 ఏళ్ల క్రితమే నిలిపివేశారని, కేవలం దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే ఇస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మాత్రమే వస్తుందని వివరణ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది వినియోగదారులకు సబ్సిడీ కట్ మెసేజ్లు రావడం ఆందోళనకు గురిచేస్తోందని డీలర్లు అంటున్నారు. భవిష్యత్తులో సబ్సిడీని పూర్తిగా ఎత్తేసే ఆలోచనలు కేంద్రం ఉండొచ్చని, వినియోగదారులు వడపోత ప్రక్రియను వేగవంతం చేసేందుకు చమురు కంపెనీలు ఈ హడావిడి చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం నుంచైతే ఎటువంటి స్పష్టత రాలేదు.